ఇబ్బందిగా ఉందండి. నేను చెప్పండి శేఖర్ భాష గారు ఇదంతా మీరు బిగ్ బాస్ వెళ్ళడానికి చేస్తున్నారని అన్నారు. శేఖర్ భాష గారు ఇదంతా మీరు బిగ్ బాస్ వెళ్ళడం కోసమే చేస్తున్నారని అంటున్నారు. వెళ్ళట్లేదా మీరు అసలు? ఇంతమంది మీడియా ఉన్నారు కదా, ఎవరికైనా సరే ఒక్కళ్ళైనా చెప్పండి. ఇంతమంది నాకు మీరు ఎవరు నాకు తెలిసి ఫోన్ చేయలేదు. ఒక్కళ్ళకైనా సరే నేను ఫోన్ చేసి సార్ నేను మీతో మాట్లాడాలనుకున్నాను వస్తుంది ఒక్కళ్ళతో చెప్పించండి సార్, నా కాల్ రికార్డులో చూపించండి. ముందు తీసుకుంటాను. ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు చెప్పండి. అలా ఏం లేదు. 18 ఏళ్ళ నుంచి మీలాగే నాకు కూడా మీడియా ఇవాళ నేను మీలాగే మీడియా వాడిని. నేను కూడా మీలాగే అలా వచ్చి మీలాగే అడుగుతుంటా. నేను కూడా ఏ రోజు నేను ఇటుపక్క రాలి అటుపక్కే ఉండేవాడిని. కానీ సడన్ గా ఇది వచ్చిన తర్వాత నాకు మాట్లాడడం వల్ల ఇక్కడ వెళ్ళలేను తప్ప నేను ఈ 18 ఏళ్లలో ఈ నాటుకున్న వృక్షానికి ఉన్న 3,000 ఎక్కడెక్కడో ఉన్నాయి. అందరూ ఫ్రెండ్స్ పిలిచి అడుగుతారు ఎక్కడిపోతే అయ్యో మీరు బీపు లేకుండా నేను ఒక బూతు మాట్లాడలేదు. మహిళైనా నువ్వు ఒక అమ్మని ఎలా తిడతావు అని చెప్పి నేను పిచ్చా పనులు చేసే అంటే డ్రగ్స్ అమ్ముకునే పిచ్చా పనులు చేసే అది ఇంకా ఎలా చేయగలరు? అయ్యో హెచ్ఎండి వాళ్ళు కూడా వేశారు. మీరు కావాలంటే 5 నెలల క్రితం మీ టీవీలో ఎత్తుకోండి. డ్రగ్స్ మాఫియా జల్సాలో పాల్పడి పడిన లావణ్య మీ జీవనంలో చూసి నేర్చుకున్నాను నేను. ఆవిడ గురించి నన్ను మీరే వేసారు. మిమ్మల్ని మీరే అడుక్కోవాలి. అంటే లావణ్య ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు బయటకు వచ్చారు, లేదంటే ఇది వచ్చేది కాదా ఇలా వ్యవస్థ ఇదంతా? అసలు నేను ఆవిడ కోసమో ఆవిడకి అగ్నెస్ట్ రాసే కోసమో రాలేదు. మామూలుగా ఒక బయట ఇచ్చి వైరల్ అయిపోయింది. తర్వాత మీరు అందరూ అడుగుతున్నారు. అంతే నాకు ఎవరి మీద కక్ష లేదు, ఎవరి మీద ఇది లేదు. బట్ రాజధానికి నేను ఖచ్చితంగా సింపథైజర్గా ఉన్నాను. ఎందుకు అంటే అలాంటి ఒక దగ్గరుండి చూశాను. అలా సైకో బిహేవియర్, ఆ దిక్కు అవన్నీ కూడా నేను చాలా దగ్గరుండి చూశాను. అరే మనవాడు బాధితుడు రా నేను క్లియర్ కట్ అనిపించింది. అందుకే నచ్చింది. దగ్గరుండి ఆడియో రికార్డు బీప్ లేకుండా విన్నప్పుడు మీరు బీప్తో వింటారు, మీరు బీప్ లేకుండా విన్నప్పుడు నాకు అర్థం ఈ ఇష్యూలో ఎవరికి న్యాయం జరగాలని చెప్పారు సార్. న్యాయం అంటే ఏంటంటే సార్, మగాడికి ఎంత కష్టపడ్డా పోలీస్ స్టేషన్కి ఒక నెల రోజులు తిరుగుంటా అమ్మాయి నన్ను టార్చర్ చేస్తుంది అని చెప్తే పట్టించుకునే నాదుడు లేదు సార్. ఇప్పుడు రాస్తారు కూడా ఆ అమ్మాయి ఇట్లా చేస్తున్నారంటే లేదు, పరిశీలనలో ఉంది, లీగల్ ఒపీనియన్ పంపించాం. అదే అమ్మాయి వెళ్ళి ఏ రకమైన ఆధారాలు లేకుండా కూడా మీరు ఇట్లాగే ఎఫ్ఐఆర్ చేస్తాం. ఈ రకమైన దుస్థితిలో ఇవాళ మగజాతి బతుకుతుంది. సో అందరూ అమ్మాయిలు కేసులు పెడతారన్న, కానీ కొంతమంది ఇది అలవాటు పడి ఇది ఒక దందాలాగా, ఇది ఒక మాఫియా లాగా తయారైంది. సో వీళ్ళ నుంచి మగాడు కూడా ఏదో ఒక రోజున ఇట్లాంటి వాళ్ళ బారిన పడితే మనకు అర్థమవుతుంది తప్ప జనరల్గా మన చాలా మంది 99% సౌమ్యంగానే ఉంటారు. బట్ ఇలా ఒక్క చోట జరిగితే మాత్రం గట్టిగా అవుతుంది. అంటే ఇప్పుడు ఫైనల్గా తప్పు లావణ్యం వైపు ఉంది, ఖచ్చితంగా ఆవిడ శిక్ష పడుతుంది. రాజతరుణ్ మళ్ళీ పూర్తిగా నిజాయితీ పడని నిరూపణ అవుతుంది సార్.